శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మంచి మాట. ఒక ముసలివాడు ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వెళ్ళవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించాడు. ఈ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం చదవటం వలన ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడ నుండి వస్తున్నది? ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రశబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ఓ నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్రజపాన్ని ఆపాలని ఆ ముసలివాడు దగ్గరికి వెళ్ళి పట్టుకోబోయాడు. ఆయన మీద చెయ్యి వేసిన వెంటనే ఎగిరి 1/2 కిలోమీటర్ దూరంలో పడ్డాడు. కొంతసేపు ఏం జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ఓ నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకొని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ వణికిపోయాడు. చూస్తే బక్క చిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కానీ పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నా శక్తి సన్నగిల్లిందా? కలియుగం ఆరంభంలో కృష్ణుడి వలన నా రాక ఆలస్యమైంది. ఏదేమైనా కృష్ణుడు మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా, విష్ణువా అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ, ఈ సమయానికి వచ్చావు, నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వ్యాసుడు నవ్వి, ఇది నీ రాజ్యం, నీ కలికాలం నీది, నీకు సందేహమా? ఇద్దరూ సక్రమంగా ఉండనివ్వవు. ఎవరైనా కలుస్తున్నారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది? ఇంతకీ నువ్వు కుశలమే కదా? కుశలమే. నా రాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు కదా? అదుగో ఆ దూరంగా వెళ్తున్న ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇది అసలు నా రాజ్యమేనా, లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. ఆయన పరమ విష్ణు భక్తుడు. ఆయన జపించే నామం వల్ల విష్ణు శక్తి ఉత్పన్నమై నన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా? విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగానే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం ఓ నమో భగవతే వాసుదేవాయ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు. కనుక ఓ నమో భగవతే వాసుదేవాయ ఈ మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో, లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి. ఓ నమో భగవతే వాసుదేవాయ. జయ శ్రీమన్నారాయణ.